అందరికీ నమస్తే. ఒక కేసీఆర్ ఏమో పార్టీ ప్రక్షాళన వాళ్ళ ఎవరైనా కానీ ఉంటే ఉండండి పోతే పోండ్రి ఉన్న వాళ్ళతోనే పని చేసుకుంటా అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఇటు చూస్తే రేవంత్ రెడ్డి గారేమో హైపత్ అవుతున్నాడు. అంటే కేసీఆర్ ఆయన పేరు తీయకపోయినా ఆయన గురించి మాట్లాడకపోయినా ఎందుకు అంత హైపత్ అవుతుండో అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన అసందర్భంగా మాట్లాడుతున్నాడు, సందర్భం లేకుండా మాట్లాడుతున్నారు. ఓ ముఖ్యమంత్రిగా ఆయన స్థాయిని దిగజారిపోయి మరీ మాట్లాడుతున్నాడు. ఎందుకో అర్థం కాలేదు. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి వీడియోను. ఒకటి, ఉంటే ఉండండి పోతే పోండి అని కేసీఆర్ ఆయన మీటింగ్లో చెప్పుకున్నాడు. వాళ్ళ పార్టీలకి చెప్పుకున్నాడు. మల్లారెడ్డి గురించి చెప్పుకున్నారని అందరూ అంటున్నారు. మల్లారెడ్డికి షూటబుల్ అవుతుందని కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే వాళ్ళ కోడలు మీడియాతో మాట్లాడినప్పుడల్లా ఒకలాగా మాట్లాడుతున్నామే. బీజేపీకి అటాచ్ అయి ఉన్నారని, బీజేపీలో పోవడానికి ప్రయత్నం చేసినామని, మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేసినామని, లేదు మేము బీఆర్ఎస్లోనే ఉంటామని, మా అభిమాన లీడర్ మోడీ అని, కొద్దిగా గోడ మీద గోపి అంటారు కదా, అట్లా అయిపోయాడు అనమాట. మల్లారెడ్డి ఎందుకో గోపిలాగా ఉన్నాడు. ఆయన ఏ పార్టీలో ఉంటాడో, ఏ పార్టీకి పోతాడో, టీడీపీ ప్రెసిడెంట్ అని. ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఉండొచ్చు, పోవచ్చు. బట్ కేసీఆర్ మాత్రం చలో ఉన్నతలు ఉండండి పోతలు పోండి మేము చూసుకుంటా ఉన్నాడు. అదంతా కూడా గ్రౌండ్లో వచ్చిన మార్పు. గ్రౌండ్లో జనాల్లో అసంతృప్తి పెరిగిపోవడం, ఈ ప్రభుత్వం పరిశాన్ కావడం, రేవంత్ రెడ్డి గారు చూస్తున్నాం కదా, అంతా ఆయన కూడా ఏదో పరిశాన్ ఉండడం, దీంతోన వాళ్ళకు ఒక ధీమా దొరికింది. కానీ కొన్ని విషయాలు మాత్రం మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఆయన రిబౌన్స్ అవుదామనుకుంటున్నాడు. అంటే మళ్ళీ గట్టిగా కొట్టాలనుకుంటున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఆ గట్టిగా కొట్టాలనుకోవడమే రేవంత్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తుంది. ఆయన అసలు ఏమైనా చేస్తుండా, పరిపాలన చేస్తుండా రేవంత్ రెడ్డి? పరిపాలన ఉద్దేశం ఓన్లీ కేసీఆర్ మీద కౌంటర్ చేయడం, కేసీఆర్ మీటింగ్ పెడితే మీటింగ్లు పెట్టడం, కేసీఆర్ ఏదైనా సభ పెడితే ఆయన సభ పెట్టడం, అది కూడా ఆయనకు మైనస్ అవుతుంది రేవంత్ రెడ్డికి. ఆయన సభ పెట్టిన రోజు ఈయన సభ పెట్టుకోవడం కూడా ఇజ్జత్ ఓట్టుకోవడమే కదా. ఎందుకు పోయి భయాన్నో లేకపోతే మన బలహీనతను బయటపెట్టుకోవాలి? అదే చేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఆయన రీబౌన్స్ అవుతా అన్నికి ధైర్యం, కేసీఆర్కి వచ్చిన ధైర్యం ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో బీఆర్ఎస్ లేదు చచ్చిపోయింది అంటాడు. వారములని 2 మాటలు మాట్లాడిండు. ఒకటి, ఆడ కాళేశ్వరం దగ్గర పోయినప్పుడు సవాలు విసిరిండు, చూస్తా నేను నెక్స్ట్ ఎలక్షన్స్లో చూస్తా, మీకు ప్రధాన ప్రతిపక్షం కూడా దక్కకుండా చేస్తా అని. వారం రోజుల గ్యాప్లో నిన్ననేమో బీఆర్ఎస్ చచ్చిపోయింది, అది శవంతో సమానం అని మాట్లాడి. అంటే ఒక వారంలోనే ఆయన ఇన్ని వర్షన్స్ మాట్లాడుతున్నారు. వాళ్ళ నమ్మకం ఏంది, కేసీఆర్ నమ్మకం ఏంటంటే, కేసీఆర్ వాళ్ళకు ఖచ్చితంగా పార్టీ క్యాడర్ ఉంది. ఊరూరా బీఆర్ఎస్ పార్టీకి 10 మందో 20 మందో 30 మందో 100 మందో అవసరమైతే సగం ఊరో ఒక ప్రధాన పార్టీగా ఉంది ప్రతి ఊర్లో కూడా బీఆర్ఎస్. అది వాళ్ళకి కలిసి వచ్చే అంశం. కార్యకర్తలు ఉన్నారు, కేడర్ ఉంది, పార్టీకి లీడర్స్ ఉన్నారు, కాన్స్టిట్యున్సీ లెవెల్ లీడర్స్, మండల స్థాయి లీడర్స్, గ్రామ స్థాయిలో లీడర్స్ అందరు ఉన్నారు. అది కేసీఆర్కి ప్లస్ పాయింట్ కదా. ఆయన రిబౌన్స్ అవుతానని అవ్వడానికి కారణం సహజమే. రిబౌన్స్ అవుతానన్న ఒక వ్యక్తి ఖచ్చితంగా స్ట్రాటజీతో ముందు పోతాడు. కేసీఆర్ ఆ స్ట్రాటజీతో ముందు పోతున్నాడు. ఆయన మల్లారెడ్డిని అన్నా, లేకపోతే ఇంకొకరినన్నా మీ ముఖాలు చూసి టికెట్లు ఇవ్వ, నెక్స్ట్ మీరు పని చేసుకుంటేనే టికెట్లు ఇస్తా అని చెప్పినా ఖచ్చితంగా దానిలో ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇవన్నీ రేవంత్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంటే ఆయన ఏమనుకున్నాడంటే, కేసీఆర్ ఇంకా బయటికి రాడు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటాడు, ఆయన ఏదో కేటీఆర్కి ఏదో చెప్తాడు, హరీష్ రావుకి ఏదో చెప్తాడు, వాళ్ళు పోయి ఆడాడ మీటింగ్లు పెడతారు. ఇక వాళ్ళతోన నేనే పై చేయి ఉంటా, వాళ్ళ మీద నేను ఎన్నైనా మాట్లాడతా, గవర్నమెంట్ నాదే కాబట్టి పోలీసులను వాడుకుంటా, జనాలను తిమ్మిన్ చేస్తా, ఇట్లా రకరకాల ఊహించుకున్నాడు. కానీ కేసీఆర్ టైం ఇచ్చిండు రేవంత్ రెడ్డికి 2.5 ఇయర్స్. నిజాన్ని కూడా ఒక గవర్నమెంట్ ఏం చేస్తుందని తెలవడానికి 2.5 ఇయర్స్ చాలా పెద్ద టైం ఇది. అంత టైంలో వీళ్ళ సత్తా నిరూపించుకోవాల్సిండే రేవంత్ రెడ్డి ఏందనేది నిరూపించుకునే టైం అంతా వేస్ట్ చేసిండు. అందుకే కేసీఆర్ కూడా 2.5 ఇయర్స్ సపరేట్ చేయలేదు. ఆయన రాకపోతే అది ఆయన బలహీనత అని ప్రచారం చేసింది వీళ్ళు. కేసీఆర్ వీళ్ళని అడగకపోవడం 2.5 ఇయర్స్, వీళ్ళ గవర్నమెంట్ని ఏమీ మాట్లాడకపోవడం ఫెయిల్యూర్స్ మీద, అది ఆయన ఫెయిల్యూర్స్, అది కేసీఆర్ ఫెయిల్యూర్. కేసీఆర్ నేనే ఫామ్ హౌస్ చేసి బంధించేసిన, కేసీఆర్ నేనే రాకుండా చేసిన, కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు ఇంకా రాడు, అయిపోయింది, ఆయన లేవడు ఇంకా. ఇట్లాంటి తక్కువ అంచనా వేసి బోర్ల బొక్కలు పడ్డారు. ఇప్పుడు చూస్తే ఏమైంది, ఆయన మొన్న బహిరంగ సభ పెట్టిండు, తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టిండు. ఈడ రేవంత్ రెడ్డి చాలా పరిశాన్ అవుతున్నాడు. ఈ గవర్నమెంట్ 2.5 ఇయర్స్లో ఏం చేయలేకపోయింది అనేది అర్థమైపోయింది. సేమ్ టైం రేవంత్ రెడ్డి ఏది బట్టి అది మాట్లాడడం, జనాలకు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి జనం అది కోరుకుంటలేరు. ఆయన కేసీఆర్ మీద బూతులు మాట్లాడాలనో, లాగుల తొండలెక్కిస్తాననడమో, గుడ్లువికి గోళ్ళాట ఆడతానడమో, ఇట్లాంటివి
జనం ఆయన దగ్గర నుంచి ఆశిస్తలేరు. రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మంచి పరిపాలన ఉండాలి, స్కీమ్స్ ఇవ్వాలి, మాకు రైతు భరోసా ఇవ్వాలి, మాకు రుణమాఫీ ఇవ్వాలి, మాకు అది ఇవ్వాలి. ఏ పథకం సరిగా లేదు కదా, అన్ని పథకాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. మొన్న గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్తున్నాడు, మండలి చైర్మన్, మీరు ఏదో ఒక స్కీమ్ కంప్లీట్ చేయండి. రుణమాఫీ అని సగం సగం ఇచ్చాను, బోనస్ సగం సగమే, రైతు భరోసా సగం సగమే, రుణమాఫీ సగం సగమే, గ్యాస్ సిలిండర్ సగం సగమే, 200 యూనిట్లు కరెంటు సగం సగమే, అన్ని సగం సగం ఎందుకు, ఏదో ఒకటి కంప్లీట్ చేయమని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పింది. వాళ్ళ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. మరి ఏమైందంటే మెయిన్గా వీళ్ళకు బాగా నెత్తికి దెబ్బ తాకింది. అందరికీ వడదెబ్బ తాకిందంటే రేవంత్ రెడ్డికి ఏమో కేసీఆర్ దెబ్బ తగిలింది. మామూలుగా ఈ కాలంలో వడదెబ్బ తగులుతుంది ఎండపోతే, కానీ ఏసీలో ఉండే రేవంత్ రెడ్డికి కేసీఆర్ దెబ్బ గట్టిగా తాకిందనమాట. ఎట్లా అంటే మొన్న హైకోర్టు 2.5 సంవత్సరాలు కాదు, అంతకన్నా ముందు నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఈయన అందరూ కాళేశ్వరం 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 అని చెప్పేసి గెలిచారు కదా. మొన్నటిదాకా బాగా మాట్లాడినారు. తీరా చూస్తే కాళేశ్వరం మీద హైకోర్టు తేల్చేసింది కదా. వీళ్ళు ఏదైతే కమిషన్ వేసి దీని మీదనే భర్తం అయిపోయింది, ఇంకా అరెస్ట్ చేస్తాం, లోపలేస్తాం, బయటేస్తాం అంటే లాస్ట్కి ఆ కమిషన్ రిపోర్టే చెల్లకుండా పోయింది లాస్ట్. అది ఒక పెద్ద దెబ్బ. అందుకే కేసీఆర్ దెబ్బ అన్న, వడదెబ్బతో పోలుస్తున్నా కేసీఆర్ దెబ్బని నేను. కేసీఆర్ను వ్యక్తిగతంగా విమర్శించవచ్చు, మీ ఇష్టం అది కేసీఆర్ మీకు చెప్పాల్సింది చెప్పుకుంటాడు. కానీ జనం మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు, ఏంది ప్రజలకు కావాల్సింది ఏంది, ప్రజలకు మనం ఏం చెప్పినాం, ఏమి ఇవ్వాలి, ఈ విషయాల మీద మాత్రం కాన్సన్ట్రేషన్ చేస్తలేరు. నిన్న కూడా అంటున్నాడు కదా, సిబిఐకి పోతాం మేము, ధర్నాలు చేస్తాం ఢిల్లీ పోయి కాళేశ్వరం మీద. ఇంకంతే, ధర్నాలు చేసి రాజకీయాలు చేయాల్సిందే. ఎందుకంటే అది లీగల్గా చెల్లదని డిసైడ్ అయిపోయారు వాళ్ళే. అంటే వాళ్ళు వేసిన కమిషను, ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టు అన్ని వృధా అని వాళ్ళే డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయి ఢిల్లీలో చేస్తామంటున్నారు. అసలు వీళ్ళు కాళేశ్వరం పైన ఢిల్లీలో ధర్నా చేసే కన్నా ముందు ఒక క్వశ్చన్ చేసుకోవాలి వాళ్ళు. అసలు కాళేశ్వరమో లేకపోతే ఏంటిది అది కార్ల రేసో లేకపోతే ఫోన్ ట్యాపింగో ఏదైనా కావచ్చు, ఏమైంది? ఎఫ్ఐఆర్ అయితే ఛార్జ్షీట్ వేయరు, ఛార్జ్షీట్ వేయాలంటే ముందు ఎఫ్ఐఆర్ చేయాలి. ఇప్పుడు కేసీఆర్ జైలు వేస్తాం, దీనిలో 1,00,000 కోట్లు అది అన్నారు. ఎఫ్ఐఆర్ చేసిండ్రా? అసలు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మీరు దగ్గర ఆధారాలు లేని మీరు ఎఫ్ఐఆర్ అయ్యింది, సిబిఐ ఎడికేలు ఇచ్చేస్తుంది. సిబిఐ డైరెక్ట్ రాదు కదా, పోలీస్ కేసు అయితే వస్తారు. మీరు పోలీస్ కేసే పెట్టి ఇప్పటిదాకా ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఎట్లా లోపలేస్తారు? కేటీఆర్ దాంట్లో ఛార్జ్షీట్ వేయలేదు, ఏమొచ్చింది దాంట్లో మీకు? ఆ ఫోన్ ట్యాపింగ్ది నడుస్తూనే ఉంది, చూస్తారు కదా సంసారం రోజు. మీరు ఏమనుకుంటున్నారంటే నిన్న రేవంత్ రెడ్డి అన్నాడు, కేసీఆర్ నా శత్రువు కాదు, నా ప్రత్యర్థి అని. అసలు కేసీఆర్ మీకు ప్రత్యర్థి కూడా కాదు, ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రత్యర్థి అనుకుంటలేడు. కేసీఆర్ కాంగ్రెస్ని ప్రత్యర్థి అనుకుంటున్నాడు, రేవంత్ రెడ్డిని కాదు. కాంగ్రెస్ని ప్రత్యర్థిగా అనుకుంటున్నాడు, కాంగ్రెస్ మీద గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తున్నాడు. అందుకే ఆయన రేవంత్ రెడ్డి పేరు తీస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏంటంటే కేసీఆర్ నాకు ప్రత్యర్థి అంటే నేను కేసీఆర్ ఒకటే, నా స్థాయి ఆయన స్థాయి ఒకటే అని జనం అనుకుంటారు అనేది ఆయన ఉద్దేశం ఉండవచ్చు బహుశా. అదే అర్థమే కాదు అసలు. ఇప్పుడు బీఆర్ఎస్ఏ చచ్చిపోయింది, అసలు కేసీఆరే రాడు, కేసీఆర్తోనే అయిపోయింది, కేసీఆర్ మాట ఎవడిన్నాడు, కేసీఆర్ 10 ఏళ్ళు పాపాలు చేసిండు. ఓకే, మీరు కేసీఆర్ ఎట్లా ప్రత్యర్థి అవుతాడు? ఎట్లా కేసీఆర్ మీకు ప్రత్యర్థిగా ఉంచుకుంటారు? ప్రత్యర్థి కావద్దు కదా. అంతే, మీ మాటల్లోనే అసలు ఎక్కడ పొందన లేదు. మీరు పొద్దుగాల మాట, మధ్యాహ్నం మాట, సాయంత్రం మాట, సేమ్ జనాలకు ఇచ్చిన హామీల విషయంలో ఎట్లా మాట్లాడుతున్నారో ప్లస్ మీ పాలిటిక్స్లో కూడా అట్లే తడబడుతున్నారు. రేవంత్ రెడ్డి మాటల్లో తడబడుతున్నాడు, ఆయన నడకలో తడబడుతున్నాడు, ఆయన నిర్ణయాల్లో తడబడుతున్నాడు. ఎందుకంటే ఆయన 2.5 years ఏం చేసిండో ఏం లేదో జనాలకు అర్థమైపోయింది. నెక్స్ట్ 2.5 years కూడా ఆయన ఏం చెయ్యడు అని అర్థమవుతుంది జనాలకి. ఇంకా నెక్స్ట్ 2.5 years కూడా ఇంకా టైం పాస్ కావాల్సిందే. ఇంకా ఈ గవర్నమెంట్ పోవాలంటే టైం పాస్ కావాల్సిందే తప్ప ఏం చేయలేము, ఏం చేయలేడు, రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేడు అనేది ఫుల్ కన్క్లూజన్కి వచ్చారు. దీనిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనిలో రేవంత్ రెడ్డి బలహీనతలు ఉన్నాయి, ప్రభుత్వానికి బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలతో వాళ్ళు ఎక్కడ బయటికి పోలేరు, వాళ్ళు ఏం చేయలేరు. జనాలకు ఇంతే, ఇంకా ఎంతసేపటికి కాలం గడిచి ఈ గవర్నమెంట్ అయిపోవాల్సిందే తప్ప ఈ గవర్నమెంట్ ఏదో జనాలకు చేస్తుంది అనే దానిలో ఎక్కడైతే ఎవరికి ఆశ కనబడతలేదు. ఇప్పుడు ఆయనేమో మొత్తం ఇప్పుడు రిస్టార్ట్ అండి, కేసీఆర్ రిస్టార్ట్ అవుతుంటే ఈయనేమో డౌన్ అవుతుంది మొత్తం. ఆయనేమో నేను రిబౌన్స్ అవుతా, నేను చూసుకుంటా, ఆయనేమో బిల్డింగ్లో వస్తున్నాడు. అంటే ఆయన నేను ఉత్సాహంతో కనిపిస్తున్నాడు కేసీఆర్. ఈయనేమో డిమోరల్ అయిపోతున్నాడు. రేవంత్ రెడ్డి మొత్తం ఏదో డల్లుగా అయిపోయింది మా పని. రేవంత్ రెడ్డి విషయంలో ఆయన దగ్గర వాళ్ళు చాలామంది చెప్పే ఒక మాట చెప్తా ఫైనల్గా. ఎట్లుంటుంది అంటాడు రేవంత్ రెడ్డి స్టైల్ అంటే, ఇప్పుడు ఏదైనా సరే మ్యాక్సిమం కొట్లాడతారంట. కొట్లాడేసి ఇంకా కాదు అనుకున్నప్పుడు ఎంత స్పీడ్గా అంత స్పీడ్ వెనక్కి వచ్చేస్తాడు. ఇప్పుడు మూసీ విషయం కానీ మిగతా విషయాలు కూడా అంతే ఉంది. సేమ్ గవర్నమెంట్లో కూడా ఎంతవరకు కొట్లాడినంతవరకు కొట్లాడతారు కేసీఆర్తో. ఇంకా తర్వాత కేసీఆర్ ఏమి ఇంకా ఆయన జనాలకు ఇంకా కంప్లీట్గా రాకముందే ఆయన బౌన్స్ అవుతుండు. అంటే ఆయన వెనుకకు వస్తున్నాడు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఇంకా పగ్గాలు వదిలేస్తాడేమో అనిపిస్తుంది. ఇక ఏమైనా వేసుకున్న సంబంధం లేదు అనే స్టేజ్కి వస్తాడేమో అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.